బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ బ్లాస్ట్ తో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి 11 గంటల 22 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృంద సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి స్కిమ్స్ కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగాం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది ఇదే నౌగాం పోలీస్ స్టేషన్. ఈ దర్యాప్తులోనే వైద్యుల వంటి ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేలింది. అప్పుడు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల పాలిట మృత్యుపాశంగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎక్కడికక్కడ శరీర భాగాలు కూడా చెల్లాచెదరైన పరిస్థితి కనిపిస్తుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ బ్లాస్టుతో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక శ్రీనగర్ పేలుడు ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు మొత్తం పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాల నుంచి శాంపుల్స్ తీసుకునగా ఈ విస్ఫోటనం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే శుక్రవారం రాత్రి 11 గంటల 22 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కూడా వ్యాపించిందని తెలుస్తుంది. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. రెస్క్యూ టీమ్ అయితే సహాయక చర్యలు చేపట్టింది. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టుగా కూడా స్థానికులు పేర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్ లో పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలకు కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఫరీదాబాద్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీసుకునగా విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చనిపోయిన వారికి ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, 3 పౌరులు శ్రీనగర్ లోని పలు పోలీస్ స్టేషన్ లో చికిత్స పొందుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకం కలుగుతున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పేలుడుకు గల కారణాలపైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రవీణ్, చూస్తున్నాం మొత్తంగా పేలుడు పదార్థాలు అంటే ఈ కేసు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో మొత్తంగా ఉగ్రకుట్రను భగ్నం చేసింది కూడా ఇదే పోలీస్ స్టేషన్ అని తెలుస్తోంది. సో ఇటువంటి పోలీస్ స్టేషన్లో పేలుడు పదార్థాలు శాంపిల్స్ తీస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అంటే ఎక్కడికక్కడ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఏమైనా అంటే ఒక్కసారిగా అవి విస్ఫోటనం చెందడానికి ఏమైనా కారణం తెలుస్తోందా? ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? ఇంకా కారణాలు అయితే తెలుస్తున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క మొత్తం డంప్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి 360 కిలోల పేలుడు పదార్థాలను డంప్ చేశారు కాబట్టి దానిపైన ఏదైనా సూర్యరశ్మి కానీ లైటింగ్ కానీ ఒక్కసారిగా పడితే కూడా వెంటనే అవి పేలుడు సంభవిస్తాయి కాబట్టి అక్కడ
ఉన్నటువంటి లైట్ ఆ సెల్ ఫోన్స్ కూడా లైట్ వేయనేయకుండా వీటిని జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ సిబ్బంది అంతా వాళ్ళు ట్రైనింగ్ లోనే ఉంటారు మొత్తం దానికి సంబంధించింది. కానీ అయితే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడం చేత ఆ విధంగా జరుగుతుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ పేలుడుకు సంబంధించిన ఆ పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, పేలుడు తీవ్రతను చూస్తుంటే శరీర భాగాలు కూడా చాలా దూరంలో అంటే 300 మీటర్ల దూరంలో పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో అంటే ఎంత పెద్ద విస్ఫోటనమో మనం ఊహించవచ్చు. అంటే మొత్తంగా ఈ నౌగాం పోలీస్ స్టేషన్ ని వాళ్ళు టార్గెట్ గా కూడా చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అంటే ఏమైనా సిబ్బంది అప్రమత్తత లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని మనం భావించవచ్చు అంటారా? ఏంటి డీటెయిల్స్? అయితే రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ స్వాధీనం తీసుకున్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క పేలుడు జరిగిన సందర్భం లోపల అయితే ఇక్కడ నుండి ఈ యొక్క ఆపరేషన్ మొత్తం కూడా చేశారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ఉగ్రదాడి కోణం లోపల ఏదైనా చేశారా లేదంటే శాంపుల్స్ సేకరిస్తున్నగా చేశారా అనేది అయితే ఇంకా తెలియాలి. అది మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ పేలుడు పదార్థాలు 360 కిలోల పేలుడు పదార్థాలు అంటే ఆ భారీగా మొత్తం ఎంత భారీగా విస్ఫోటనం చెందుతో చూసుకోవచ్చు మనం. ఆ చిన్నపాటి ఆ పేలుడు సంభవిస్తేనే ఇదైతుంది కాబట్టి 360 కిలోల అక్కడ జంప్ చేసి ఉన్న క్రమం లోపల ఆ యొక్క శాంపుల్ సేకరిస్తుండడం లోపల ప్రమాదవశాత్తు జరిగిందంటూ కూడా ప్రాథమిక విచారణలు అయితే తేలింది. కాబట్టి ఇంకా పోలీసులు అక్కడ చేరుకున్నారు. సో పోలీసులు అది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ మొత్తం చేరుకుని ఈ యొక్క జరిగిన సంఘటనను కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఎవరైతే అక్కడ పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలన చేసేటప్పుడు ఆ పేలుడు సమయం లోపల వాళ్ళ బాడీలు మొత్తం వాళ్ళ శరీర భాగాలు మొత్తం 300 మీటర్లు పడినాయంటే అది ఎంత భారీ విస్ఫోటనం తెలుస్తుంది. దీనికి గల కారణాలు మొత్తం తెలుసుకునేది ఉంది. శాస్త్రీయ పరంగా అయితే పేలుడు సంభవించిందా లేదంటే ఏదైనా ఉగ్ర కుట్ర దీని వెనకాల ఉందా అనే కోణం లోపల అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమం లోపల కూడా అక్కడ ఇంకా చిన్న చిన్న పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకా అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఇంకా ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇంకా చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే వాటిని ఏమైనా కంట్రోల్లోకి తీసుకొచ్చారా? ఇంకా అంటే అక్కడ పేలుళ్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందా? లేదు, ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున అక్కడికి డంప్ చేసిన పరిస్థితి పేలుడు పదార్థాలను ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్నారు ఆ పేలుడు పదార్థాలను. సో ఇంకా ఏమైనా చిన్న చిన్న పేలుళ్లు జరుగుతున్నాయా? మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? ఫరీదాబాద్ లో ఇంట్లో సోదాలు నిర్వహించి అక్కడ ఈ యొక్క పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక అక్కడ ఇక భారీ విస్ఫోటనం జరిగిన తర్వాత ఇక ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పేలిపోయినటువంటి సంఘటన ఉంది. ఆ యొక్క శిథిలాలు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ శిథిలాలను తొలగిస్తుంటే శిథిలాల కింద ఇంకా చిన్న చిన్న విస్ఫోటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పేలుడుకు మొత్తం 11 గంటల ప్రాంతంలో ఇదైంది. నైట్ హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. చీకటి కావడంతో కూడా కొద్దిగా రెస్క్యూ మొత్తంలో కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. ఆ విస్ఫోటనం చెందిన తర్వాత రాత్రి కావడం చేత ఇంకా కొద్దిగా ప్రాణ నష్టం తగ్గిందనే చెప్పాలి మనం. రైట్ ప్రవీణ్. మొత్తంగా భారీ బ్లాస్ట్ తో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్ లో జరిగిన పేలుడు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. నౌగాం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి 11:22 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృంద సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. ఇక పేలుడుకు గల కారణాలపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి స్కిమ్స్ కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగాం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది ఇదే నౌగాం పోలీస్ స్టేషన్. ఈ దర్యాప్తులోనే వైద్యులు
ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేటతెల్లమైంది. అప్పుడు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల పాలిట మృత్యుపాశంగా మారడం తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి.